హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి చికెన్ 65 చేసేద్దాం. లెట్స్ గో, స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తగినంత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ ఒక చిన్న టిప్ అనుకోండి, ఇది ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ నాన్ వెజ్లోకి జింజర్ గార్లిక్ అప్పుడే పట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అదే వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటాను నేను కూడా, కాకపోతే ఇప్పుడు ఉంది కాబట్టి ఇదే వేసుకున్నాను. దీని తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. మరీ ఓవర్గా వేసుకోకండి, జస్ట్ నార్మల్గా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ టేస్ట్ ఎక్కువ వేసుకున్నారనుకో కొరియాండర్ పౌడర్ మొత్తం తింటుంటే అదే స్మెల్ వస్తుంది. సో తగినంత వేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. హ్యాండ్తోనే మిక్స్ చేసుకున్నాను, బికాస్ మంచిగా మిక్స్ అవుతుంది. స్పూన్తో అయితే అంత మంచిగా మిక్స్ అవ్వదు కదా, సో నేను చేయితోనే అన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం అసలు వాటర్ అనేది ఏం పోయలేదు, ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్నాం. కానీ అక్కడ మిక్స్ చేస్తుంటే చికెన్కి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇది జనరల్గా వాటర్ అనేది వచ్చేస్తుంది కదా చికెన్కి చాలా ఫాస్ట్గా. ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను నేను మంచిగా. చూసారా, మొత్తం మంచి కలర్ వచ్చేసింది మిక్స్ చేసుకున్న తర్వాత. దాని తర్వాత నాకు వాటర్ అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అనేది వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ యూస్ చేయడం వల్ల మనం వేసిన కారం, ఉప్పు ఇవన్నీ మంచిగా పడతాయి అన్నమాట. అందుకని నాకు ఇంకొంచెం పడుతుంది అనిపించింది కాబట్టి మళ్ళీ ఒకసారి కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్నాను నేను ఫస్ట్లీ. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి చేస్తున్నాను నేను చికెన్కి. చూడండి, అన్నీ ఒకేసారి వేసుకోకండి, జస్ట్ ఒక్కొక్క పీస్ అనేది వేయండి, మంచిగా ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై అవ్వాలి కదా, సో ఇలా వేసుకుంటున్నాను నేను ఆయిల్లో. ఇవి తీసినవి చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయండి. ఇక్కడ యాక్చువల్గా ఇంకా ఇందులో మిక్స్ చేసేటప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటారు, మంచిగా ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి ఎగ్స్ యాడ్ చేసుకుంటే. నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు, నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే మాత్రం ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మంచి కలర్ అనేది వచ్చింది, మంచిగా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయి. ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేసుకోలేదు. మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చూడండి, మంచి కలర్లో వచ్చేసినాయి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇందులోకి ఇంకా లెమన్ కట్ చేసుకున్నాము, అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకున్నాము. తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా. సో ఇదనమాట చికెన్ 65. మేమైతే ఇలా మొత్తానికి చేసేసిన నేను. చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ. నచ్చితే లైక్